తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వానికి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ నేతాజీ ఫ్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. తామంతా బ్యాంకుల నుంచి రుణాలు పొంది అమీన్పూర్ గ్రామం సర్వే నంబర్ 130 నుంచి 135లోని స్థలాలను కొనుగోలు చేశామని తెలిపారు. తమ స్థలాలకు సమీపంలో ఉన్న భూములను కొనుగోలు చేసిన కృష్ణరాజు అక్రమంగా తమ స్థలాలను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ విషయమై తాము 2006లో న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు. విచారణ జరిపిన న్యాయస్థానం సమగ్ర సర్వే నిర్వహించి తమకు న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇక నల్గొండ జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి ఒత్తిళ్లతో అధికారులు కబ్జాకు యత్నిస్తున్న వ్యక్తికి అనుకూలంగా కూడా సర్వే చేశారని ఆరోపించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని రీసర్వే నిర్వహించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. మేము 2006లో అమీన్పూర్లోని హుడా లేఅవుట్లో ప్లాట్స్ ఐడిబిఐ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నాము. అయితే 2006లో సడన్గా మా నైబర్ కృష్ణరాజు గారని సడన్గా ఓవర్ నైట్ ఆల్మోస్ట్ ఒక 400 మంది ప్లాట్స్ని ఆక్రమించి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోకపోతే మేమందరం ఒక అసోసియేషన్గా ఫామ్ చేసి నేతాజీ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ పేరు పెట్టుకుని మేమంతా ఫామ్ చేసుకుని అప్పటి నుంచి దాదాపు 20 ఏళ్ళుగా ఫైట్ చేస్తున్నాం. ఈ సమస్యని చిన్న సమస్య, ఇది ఒక బౌండరీ ఇష్యూ ఉంది వాళ్ళకి మాకి మధ్యలో. ఈ 20 ఇయర్స్గా మనం పోరాడుతూ లాస్ట్ ఫైనల్గా హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, మీరు రీసర్వే చేసుకుని క్లోజ్ చేసుకోమంటే. ఇప్పుడు మనం చేసిన ఈ సర్వే డిపార్ట్మెంట్ మన ఇప్పుడు కరెంట్ ఏడీ గారు కనీసం సైట్లో కూడా రాకుండా వాళ్ళ కింద సబార్డినేట్స్ని ఒక ఆయన ఇద్దరు డిప్యూటీ ఇన్స్పెక్టర్లు పంపిస్తే వాళ్ళిద్దరిలో కూడా ఒకరు డిస్ప్యూట్ అయ్యి మధ్యన వెళ్ళిపోయి ఏదో రకంగా పంచనామా చేసేయాలి, ఏదో పాయింట్స్ పెట్టి మాకు క్లియర్గా ఇక్కడ ఉన్నాయండి. ట్రై బ్యాంక్ 3 విలేజెస్ ట్రై జంక్షన్, 2 విలేజెస్ బై జంక్షన్, పర్మనెంట్ మార్క్స్ ఉంటే వీటిని ఏమాత్రం కన్సిడర్ చేయకుండా పర్మనెంట్ మార్క్స్ చేయకుండా ఎక్కడో వాళ్ళ ఇష్టం వచ్చిన పాయింట్లు పెట్టేసుకుని మొత్తం మా 400 ప్లాట్స్ని వాళ్ళకు దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏడీ డిపార్ట్మెంట్.